యూ హ్యావ్ ఎ డిఫరెంట్ ఫీలింగ్. నేను పాపిని, నేను పరలోకం పోవాలి. ఏంటిది? మతం. మతంలో పడి ఉంటే అలాగే ఉంటావు. కానీ నీ రాజు ప్రతినిధి నువ్వు నడుస్తూ ఉంటే నీకు ఎలా ఉండాలి తెలుసా? ఇది మా నాయనది, ఈ కాలేజ్ మా నాయనది, ఈ ఊరు మా నాయనది, ఈ దేశం మా నాయనది. ఆ ఫీలింగే వేరు. సుప్రీంకోర్టు మెట్లు ఎక్కితే, నేను సుప్రీంకోర్టులో ఒక బిల్ వేసాను, ఒక రిట్ పిటిషన్ వేసాను. అంటే భారతదేశం మొత్తంలో కూడా యాంటీ కన్వర్షన్ బిల్లు పెట్టాలి అని ఒకడు పెట్టాడులే, విద్యార్థి అని. ఆడికి వ్యతిరేకంగా నాకు సుప్రీంకోర్టు జడ్జి అడిగాడు, నీ లాయర్ అంటే, నాకెవరు లాయర్ లేరు సార్, నేనే అన్నాను. ఏంట్రా నువ్వే మాట్లాడుకుంటావు? మా నాయనది సుప్రీంకోర్టు. అర్థమైందా మీకు? మా నాయనది. మై కింగ్ స్టిల్ లివ్స్. నా రాజు ఇంకా బతికే ఉన్నాడు. ఎవడికి భయపడింది నేను? ఆ కాన్ఫిడెన్స్ వేరు, ఆ లైఫ్ స్టైల్ వేరు. నువ్వు నడుస్తూ ఉంటే కుక్క నడుస్తుంది, సింహం నడుస్తుంది, తేడా తెలుస్తుంది కదా. యు ఆర్ ద కింగ్, ఎందుకంటే మీ నాయన కింగ్. అర్థమైందా? దాట్ ఈస్ హౌ యూ షుడ్ లివ్. స్త్రీలు ముఖ్యంగా, డోంట్ థింక్ దట్ యు ఆర్ వీక్. డోంట్ థింక్ దట్ యు వల్నరబుల్. నో, నీ వెనక మీ నాయన ఉన్నాడు. ఈ పురుషాహంకార సమాజంలో బలం కలిగి నిలబడండి. మామూలుగా కాదు. వాక్యం తీసి బోధించండి. ఊరికే సుత్తి చెప్పేవాళ్ళు వస్తారు, నువ్వు స్త్రీవి. నాకు మొన్న ఒకరు అడిగారు, మొన్ననే కాదు చాలాసార్లు అడిగారు, ఋతుస్రావం ఉన్న రోజుల్లో మేము బలలో చేయి వేయచ్చా, బైబిల్ తాకచ్చా? నీ శ్రాద్ధమేం కాదు, ఋతుస్రావానికి దీనికి లింక్ ఏంట్రా బాబు? నీ పిండాకుడు నీ శ్రాద్ధం కాకపోతే, నీ రాజు, ఈ యుగములనేలే రాజు, ఈ ప్రపంచములనేలే రాజు పురుషులను పక్కన పెట్టి అమ్మ కడుపులోనే వచ్చాడండి బాబు. పురుషులు అక్కర్లేదు నాకు నా స్త్రీలు కావాలన్నాడు. దాట్ ఈస్ యువర్ కింగ్. పాపయోనుల్లో పుట్టినవారు స్త్రీలు అని భగవద్గీత చెప్తుంటే, పాపయోని కాదు, పవిత్రమైనటువంటి దేవుడు పెట్టినటువంటి వ్యవస్థ అని చెప్పి అదే యోనిలో నుండి బయటకు వచ్చాడు. అర్థమవుతుందా మీకు? హౌ బ్లిస్ఫుల్ యు ఆర్, హౌ బ్లెస్డ్ యు ఆర్. ఇది మాట్లాడటానికి కూడా కొంతమందికి జుగుప్సగా ఉంటుంది. జుగుప్స ఏంటి? మా అమ్మ కడుపులో నేను అలాగే వచ్చాను. మీకు అర్థమవుతుందా? అది పరిశుద్ధమైనటువంటి. నన్ను ఒక ముస్లిం సోదరుడు అడిగాడు, ఏం దేవుడురా మీ దేవుడు? ఇలాగే అన్నాడు, ఏం దేవుడురా మీ దేవుడు? ఆడోళ్ళు సుస్సు పోసుకుంటారు, సుస్సు పోసుకునే దగ్గర నుంచి వచ్చాడు. ఒరే మా దేవుడు ఎంత గొప్పడురా, అచ్చం నాలాగే వచ్చాడు, అచ్చం నీలాగే వచ్చాడు. మీ అమ్మ సుస్సు పోసుకోదరా, అక్కడి నుంచి వచ్చావురా నువ్వు కూడా. వాడికి మైండ్ బ్లాక్ అయింది. ఈడింటిడా మాట్లాడుతున్నాడు. అవునరా, నా దేవుడు అచ్చం నాలాగే ఉండాలనుకున్నాడు, అచ్చం నాలాగే పుట్టాలనుకున్నాడు, అచ్చం నాలాగే బతకాలనుకున్నాడు. కాకపోతే తేడా ఏంటో తెలుసా? నేను ఈ లోక మర్యాదకు తలొగ్గాను, ఆయన ఈ లోక మర్యాదని జయించాడు. దాట్ ఈజ్ యువర్ కింగ్. నీ రాజు కథే వేరు. ఎంతని చెప్పాలి? రోజు చెప్తానే ఉంటే ఇక సమయం తెలీదు. అంత గొప్ప రాజు. అంత ఈ సనాతనంలో చూసాం కదా, ఇప్పుడు ఖురాన్లో చూద్దాం. ఏమంటుంది? అథెంటిక్ సోర్సెస్ ఏమంటుంది? వాల్యూమ్ నెంబర్ 6 ఎపిసోడ్ 2nd సిరీస్, రహాల్, బ్రహ్మపురాణం, గౌతమి మరియు మహాత్మ్య 95:7. ఇది చూసేసాం, వద్దులే మీకు. కొంతమంది అంటూ ఉంటారు, ఏమంటూ ఉంటారంటే, ఈ ఇస్లామీ దావా ప్రచారకులు చెప్పేటటువంటి ఏం కర్మ, ఎంతసేపు ఇదేనా నీకు మైండ్లో? ఏం మతం కట్టేవారు బాబు అనిపించింది నాకు. కానీ మా హిందుత్వంలో, మా హిందూ సమాజంలో ఇలాంటిది ఏది లేదు అని చెప్తే నేను కూడా అనుకున్నాను, అబ్బా ఏమి లేదేమోలే, చాలా శాంత స్వభావులు, ఓం శాంతి 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 అంటే శాంతి అనుకున్నాను నేను. అవునా అని చెప్పి వెళ్ళి పుస్తకాలు తిరిగితే ఏముంది చూడండి. పరాశర స్మృతి 3వ అధ్యాయం 20 నుంచి 29 వరకు. నువ్వు గనక ఓ క్షత్రియ, నువ్వు గనక యుద్ధంలో చనిపోతే థౌజండ్స్ ఆఫ్ సెలెస్టియల్ డామ్సెల్స్, వేల మంది నీకు కన్యకలు పైన వేచి చూస్తున్నారు. వాయమ్మ, మీలో కూడా ఉందా?
పరాశర స్మృతి 3వ అధ్యాయం 31వ వచనం, ఇఫ్ డెత్ రిజల్ట్స్ బ్యూటిఫుల్ విమెన్ ఫాల్ టు యువర్ షేర్. మహాభారతం 12వ అధ్యాయం 98 నుంచి 46 వచనం నుంచి 51 వచనం, ఫోర్మోస్ట్ ఆఫ్ అప్సరసలు నీ కోసం వేచి చూస్తున్నారు, నువ్వు యుద్ధం చెయ్యి అంటున్నాడు కృష్ణుడు. అబ్బో, సామాన్యమైంది కాదు ఇది. నేను ఈ ఖురాన్లో నుంచి ఎక్కడికి వచ్చిందా అనుకున్నా, ఇక్కడి నుంచి తీసుకెళ్ళారు. ఖురాన్లో ఈ ఆలోచన ఎలా వచ్చింది అసలు వీళ్ళకు అనుకున్నా, ఇదో ఇక్కడి నుంచి తీసుకెళ్ళారు. అర్థమైందా? దేవి భాగవతం, పరాశర స్మృతి, మనుస్మృతి, మహాభారతం అన్నిట్లో ఇదే నింపబడింది. మన ప్రభు ఏమంటాడు? ఒరేయ్, కత్తి పట్టుకోకు, కత్తితోనే సస్తావు. బాంబు వేయకు, బాంబుతోనే సస్తావు. కోపం పెట్టుకోకు, కోపంతోనే సస్తావు. ఆ రాజ్యానికి ఈ రాజ్యానికి ఎంత తేడా అండి? నీ రాజ్యం అది. ఒక్కసారి 33వ అధ్యాయం తీస్తారా? ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. ఆఖరి 2 వచనాలు చదవండి. ఇశ్రాయేలు నిర్భయంగా నివసిస్తాడు. యాకోబు ఊట ప్రత్యేకింపబడుతుంది. ధాన్య ద్రాక్ష రసములు గల దేశములో అతనిపై ఆకాశము మంచును కురిపిస్తుంది. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. వింటున్నావా? నువ్వు వింటున్నావా? నీ భాగ్యం ఎంత గొప్పదో నువ్వు వింటున్నావా? నువ్వు చచ్చిపోక్కర్లేదు కన్యకలు కావడానికి, నువ్వు పోయి కొట్లాడక్కర్లేదు నీకు 70 మంది 1000 మంది స్త్రీలు రావటానికి. ఆయన నీకు నీ భాగ్యం ఎంత గొప్పది అంటున్నాడు. యెహోవాయే రక్షకుడుగా గల నీ భాగ్యం ఎంత గొప్పది. అన్యజనులు నీ ముందు నీతో ఏకీభవించినట్లు వేషాలేస్తారు. ఒకరోజు డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ గారు పార్లమెంట్లో నిలబడి హిందూ కోడ్ అనే బిల్లు ప్రవేశపెట్టారు. అప్పట్లో ఒక్కొక్కడు 3 4 5 6 10 20 ఎంతమందిని కావాలంటే అంతమందిని చేసుకునేవాళ్ళు. ఇళ్ళలో ఒక నియోగ అనే ఒక పద్ధతి ఉండేది. దాన్ని బట్టి ఎంతమందిని కావాలంటే చెప్తాను కొద్దిసేపు తర్వాత. ఆయన అన్నాడు, నో, ఒక్క పురుషుడికి ఒక్క భార్యే. దిస్ ఈజ్ వాట్ హిందూ కోడ్ ఈజ్ అన్నాడు. బట్టలు చింపుకున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ ఆలోచన? నీ రాజు, యువర్ కింగ్ బ్రాట్ దట్ ఐడియా. నీ రాజు, ఒక్కరికి ఒక్కరు చాలు. ఏరా 10 మంది కావాలా నీకు? ఒకరు చాలదు. యువర్ కింగ్ ట్రాన్స్ఫార్మ్డ్ ద నేషన్స్. దేశాలను రూపాంతరము చెందించే రాజు నీ రాజు. చట్టాల ద్వారా రూపాంతరము చెందిస్తాడు, నాయకుల ద్వారా రూపాంతరం చెందిస్తాడు. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవాయే రక్షకుడుగా గల నీ భాగ్యం ఎంత గొప్పది. చదుమా. ఎందుకో తెలుసా? మతంలో ఆగిపోయావు కాబట్టి. మతం అనే ఈ ముసుగు విప్పి నిజమైన మనుష్యత్వం వైపుకు ప్రయాణం చేయి. నిజమైన మనుష్యత్వం క్రీస్తును పోలిన జీవన విధానం, నిజమైన మనుష్యత్వం ప్రేమతో కూడిన జీవన విధానం, నిజమైన మనుష్యత్వం అందరికీ గౌరవం ఇచ్చే విధానం, నిజమైన మనుష్యత్వం అన్యాయం కోసం పోరాడే విధానం, నిజమైన మనుష్యత్వం కనికరం కోసం పోరాడే విధానం, నిజమైన మనుష్యత్వం దీన మనస్సు కలిగినటువంటి జీవన విధానం.